జగన్ ప్లస్ భజన మైనస్ పార్టీ. ఇది నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ సారాంశం. జగన్ చుట్టూ భజన పరులు పేరుకుపోయారని, ఆయన వారి చెప్పుడు మాటలు విని నిండా మునిగిపోయారని, అప్పుడప్పుడు ఆయన్ను విమర్శించి తప్పు సరిదిద్దే వారి మాటలు కూడా వినాలని హితవు పలికారు మేకపాటి. నిజానికి జగన్లో అలాంటి మార్పొచ్చే అవకాశముందా అని చూస్తే అందుకు ఆస్కారమే లేదు అంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీలో కీ పర్సన్ అయిన విజయసాయి ఈ బాధ పడలేకే ఆయన్ను విడిచి వెళ్లిపోయారు. పార్టీకి దూరంగా మసులుతున్నారు. ఇక మిగిలింది సజ్జల, ధనుంజయ రెడ్డి తదితరులు. జగన్ది బాగా ఈగో ఉన్న క్యారెక్టరైజేషన్. ఆయన తనకి ఏది అనిపిస్తే అది చేయడం ఒక అలవాటు. ఊరికే వచ్చి ఇచ్చే ఉచిత సలహాలు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోరు. అది ఆయన ఈగోయిస్టిక్ మైండ్ సెట్ కి సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరి నుంచైనా సలహా తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పీకే వంటి వారిని నియమించుకుని వారి నుంచైనా ఏదైనా సలహా సూచన పాటిస్తారేమో గాని ఎట్టి పరిస్థితుల్లో తనకన్నా కింది స్థాయి వ్యక్తులు మాటలు వినడం గాని వారికి ప్రయారిటీ ఇవ్వడం గాని ఉండదు. జగన్ దంతా వన్ వే. తన పార్టీలో ఉన్న లీడర్లను జగన్ కేవలం పావులుగానే భావిస్తారు. తాను ఎక్కడ ఎవరిని నిలబెడితే వారక్కడి నుంచే గెలుస్తారంటే అదంతా తన చరిష్మాయేనని, వారికంటూ సొంత ప్రతిభా పాఠవాలు ఉండనని నమ్ముతారు జగన్. అందుకే గత ఎన్నికల్లో ఒక రాజకీయ చదరంగం ఆడి బొక్కబోర్లా పడ్డారు. జగన్ కి ఒక మనిషికి విలువ ఇవ్వాలన్న విషయం కనీసం తెలియదంటారు ఆయనకు సన్నిహితంగా మెలిగినవారు. సాధారణంగా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వారి వారి స్థోమతకు తగ్గట్టు అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది. కొన్నిసార్లు ఆ విషయ పరిజ్ఞానం ఎన్నో వింతలను నమోదు చేస్తుంది. నమ్మే రకం కాదు జగన్ రెడ్డి. ఆయనదంతా తన తాత స్టైల్. వీడిని కొట్టు, వాణ్ణి పట్టు, ఇదిగో వీడికి పెట్టు అనుకుంటారు తప్ప మనకన్నా మించి మనకు తెలివితేటలు నేర్పేవారు మన కింది స్థాయి వ్యక్తుల్లో ఉంటారన్న నమ్మకాలు గాని అభిప్రాయాలు గాని జగన్లో ఉండవు, ఉండబోవు. జగన్ ఫీలింగ్స్ లో ఇది జనం కోసం పెట్టిన పార్టీ అని గాని, వారికి లబ్ధి చేకూర్చాలని గాని పెట్టిన పార్టీ అని గాని భావించరు. తన తండ్రి మీదనే ఒక ఈర్ష్య, అసూయ కలిగిన వ్యక్తి జగన్. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. తాను ఓదార్పు యాత్రలకు వెళ్ళినప్పుడు తన తండ్రి ఫోటో వారిల్లో దేవుడి ఫోటోల పక్కన పెట్టారని, ఆ స్థానంలో తన ఫోటో ఉండాలన్నది ఆయన ప్రగాఢమైన కోరిక. అందుకోసం తాను అధికారంలో ఉండగా ఎడాపెడా ఇబ్బడి ముబ్బడిగా జనానికి రాష్ట్ర ఖజానా సొమ్ము దోచిపెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడానికి కూడా వెనుకాడలేదు. అదే సొమ్ము రాష్ట్రం చెంత ఉంటే దాంతో ఈ పాటికి అమరావతి రాజధానితో పాటు పోలవరం కూడా పూర్తయి ఉండేది. అలాంటి జగన్ ఇప్పుడు కార్యకర్తల కోసం తాను మారుతున్నట్టు చెబుతున్నా జగన్ కున్న మానసిక స్థితిని బట్టి చూస్తే అందులో వన్ వే ఉంటుంది తప్ప ప్రజాస్వామిక విధాన సరళి ఊహించడం వెర్రితనమే అవుతుందంటున్నారు పరిశీలకులు.